దేవునందు ప్రియమైన వారలారా, దుష్టభిప్రాయముల వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. ఒకసారి అదే అధ్యాయంలో 22వ వచనం చూడండి. అదే అధ్యాయం అంటే ఇర్మియా గ్రంథం 4:22. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలివి లేదు గాని మేలు చేయుటకు వాళ్ళకు బుద్ధి. ఎందుకు చాలే బుద్ధి? అభిప్రాయాలు మంచివి కాదు, మంచి ఆలోచనలు. మీరు గమనించి చూడండి. తండ్రి కొడుకు పోట్లాడుకున్నారు, నాయన కొడుకు పోట్లాడుకున్నారు. నాయన ఏదో తన కొద్ది తను వెళ్ళిపోయి కడగా ఎక్కడో ఉన్నాడు, కొడుకు ఇక్కడున్నాడు. ఇప్పుడు మధ్యలో కూడా ఒకరు పిలుచుకొచ్చారు. అయ్యా మేము మా నాన్న కొట్లాడుకున్నాం, కొడుకు పిలిచాడు, నేను మా నాన్న కొట్లాడుకున్నాం, ఎట్లా నేను స్థిరపడాలి అని అడుగుతున్నప్పుడు కొడుకు ఆలోచన ఇస్తున్న మరొక వ్యక్తి, నువ్వు సైన్యంతో వెళ్ళు, అలసిపోయిన మీ నాన్నను చంపడం ఈజీ, చంపేసేయి, ఇంకా జీవితంలో నీకెప్పుడు కూడా అడ్డు ఉండదు అని అన్నాడు. ఎవడోడు? అహీతోపెలు. ఎవరు చెప్తున్నాడు? అబ్షాలోముకు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను అందుకే కొన్ని విషయాలు చాలా జాగ్రత్త వహించడం, ప్రభు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి సహోదరులారా, కట్టెలు కొట్టే కాడ పెళ్ళాన్ని కొట్టే కాడ ఉండకూడదంట పెద్దలు అనేవాళ్ళు. కట్టెలు కొట్టే కాడ ఏమన్నా, ఏ పేడు చీల్చేటప్పుడు ఏ పేడు ఎగిరి వచ్చి కంట్లో పడుతుందో తెలీదు. భార్యను కొట్టే కాడ ఏ దెబ్బ తగలడం కాదు, అడ్డుపడ్డావనుకో వానికి నీకేమి సంబంధం, ఇంకా 4 ఎక్కువ పడతాయి, సమస్య జటిలమవుతుంది. ఇప్పుడు కొన్ని బంధుత్వాలు ఉంటాయి చూడండి, వాళ్ళ మధ్య మనం ఏదో తీర్పు అంటాం, కానీ వాళ్ళు ఇద్దరు కలుసుకున్నప్పుడు లోకంలో నానుడుంది కదండి, పెళ్ళోళ్ళు ఓకే అయినారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు మాత్రం. ఇప్పుడు అక్కడ ఆలోచన ఇచ్చాడు అహీతోపెలు ఆలోచన నెరవేరలేదని, వాడి అభిప్రాయం నెరవేరలేదని ఇంటికి వెళ్ళిపోయి వాడు చచ్చాడు. అభిప్రాయము మంచిదైతే ఆశీర్వాదం మన సొంతమవుతుందండి. ప్రార్థన చేస్తే మాకు సొంతమవుతుంది కాదు, అభిప్రాయాలు మంచి ఉండాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నాళ్ళు దుష్టభిప్రాయాలు, ఎన్నాళ్ళు స్థిరములైన జీవితం. నూతన సంవత్సరంలో ఏ రోజు ఉంటావో ఏ రోజు పోతావో తెలీదు, ఎప్పటికీ ఉండాలి అని అంటే అభిప్రాయాలు మార్చుకో, ఆలోచనలు మార్చుకో, స్థిరముగా ప్రభు పాదాలను పట్టుకో, అది క్షేమం. సో ఎన్నాళ్ళైనా దుష్టభిప్రాయాలు, భార్య కళ్ళు కప్పి పాపం చేసే భర్తలు లేరా? భార్య కళ్ళు కప్పగలవు, పరమ తండ్రి అయిన దేవుని కళ్ళు కప్పగలవా? పాపం చేసేది పరాయి స్త్రీతో పరిచర్య చేసేది భార్య అన్నప్పుడు ఆ గోడులో కొట్టుకుపోతావు గాడిద. ఎంతకాలం అంటుంది అతనా? నువ్వు చేసేది నీ వ్యభిచారపు ఇచ్చలు, నీ వ్యభిచారపు తలంపులు, ఇదే కార్యాలు ఆమె కూడా చేస్తే. కొంతమంది అభిప్రాయాలు చాలా చెడ్డవండి. దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళరా ఇలాగా? మారాలి, మార్పు చెందాలి. అందుకే ఎన్నాళ్ళు ఇటు తిరుగులాడతారు, ఎన్నాళ్ళు దుష్టభిప్రాయాలు. 3వ విషయానికి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, పేజీ నెంబర్ 299లో 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా అంటున్నాడు, జనులందరి దగ్గరకు వచ్చి, ఈరోజు ఎక్కడైనా ఎన్నాళ్ళే,
ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయన అనుసరించుడని ప్రకటన చేయగా చాలు. రెండవది, ఎన్నాళ్ళు రెండు తలంపులు. ఎందుకు జీవితాలు అలాగే ఉన్నాయి? ఎన్నాళ్ళైనా రెండు తలంపుల మధ్య. అక్కడ రెండు చెప్పాడు ఏలియా. ఒకటి, యెహోవా దేవుడైతే ఆయన ఆరాధించండి, బయలు దేవుడైతే అంటే విగ్రహము పెట్టుకున్నారు చూడు, అది దేవుడైతే దాన్ని ఆరాధించండి. ఇక్కడ సగం ఇక్కడ సగం వద్దు అంటే ఈరోజు ప్రార్థనే, ఆచారాలే. మన సండే స్కూల్కి వస్తుంది ఒక పిల్ల. నిన్న నేను బండ్లో వెళ్తున్నాను అనమాట, పొద్దున 8:30 ఆ టైంలో. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మన దగ్గరకు రారులేండి. కానీ ఆ పిల్ల క్రిస్మస్ టైంలో చిన్నపిల్ల కదా, యాక్షన్ సాంగ్ చేసిందని చెప్పేసి ఆ రోజు చూడడానికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ. రెండవది, వాళ్ళ బాబేమో అడిగినట్టున్నాడు, చర్చికి రావచ్చు కదా అమ్మ అంటే, బైబుల్ లేదురా, బైబుల్ అడుగు అన్నను అనింది. వాడు నేను బండిలో వస్తుంటే, అంకుల్ ఆగండి అంకుల్. ఏరా బాబు అన్నాను. మా అమ్మకు బైబుల్ ఇస్తే కన్నా చర్చికి వస్తుందంట అంకుల్ అని అన్నాడు. బాబు మన దగ్గర బైబుల్ లేవు నాయనా, ఒకప్పుడు ఉన్నప్పుడు ఇచ్చాము, కొంచెం అటు రాచర్చి దగ్గరికి వెళ్తే 300 ఇస్తే బైబుల్ కొనుక్కోవచ్చు అంటే, 300 పెట్టాను బైబుల్. యూరు సొమ్మన్నైతే ఎంత ఆనందము. నేను ప్రయాణమే వెళ్తుంటే పాపం ఒత్తి నలిపి, అది ఇంట్లో కాదు ఇంటి బయట తాపల మీద నిలబెట్టి దిగదీస్తాంది బిడ్డను. అదే గోనుకుందలు ఉన్నట్టుంది, ఈయన వల్ల గోనుకుందలు దిగదీస్తా ఉంది. వీళ్ళందరూ క్రిస్మస్ను జల్సాగా చేసిన వాళ్ళండి కదండి, ఆరాధనలోకి పోయిన వాళ్ళు కాదు. నేను కూడా చూసాను మన సంఘస్థును, ఆరాధనకు రాలే, ఏదో కూడు లేనట్టు, ఎప్పుడు తిననట్టు పొద్దున్న నుంచి వంటలు వండుకొని మధ్యాహ్నం పూట టిప్పుటాపుకి బజార్కి వెళ్ళిపోయారు. ప్రార్థన లేరు. ఎవరు దేవుడు తెలీదా సమాజానికి? మొన్నటిదిన వివాహానికి వెళ్ళాం మేము. సిగ్గుపోయింది. వాడు ఒక పాస్టర్ అండి, వారి కొడుకు పెళ్లి 3 రోజులు డబ్బులు దండుకున్నాయి. హల్దీ అంట, ఒక రోజంతా వాడు ఫుల్గా మునిగి తేలిపోయాడు దాంట్లో పసుపులో. ఆ వేదిక మీద ఆ పాస్టర్ కొడుకు ఆయన చెప్తున్నాడు, నా తర్వాత వీడే సేవకుడు అని చెప్తున్నాడు. వాడేమో స్టేజీలో ఆ చిన్న క్లిప్ పెట్టారనమాట, మ్యారేజ్ ముందు పెడతారు కదండి, ఇప్పుడంతా వచ్చేసాయి. ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు పెళ్లి అవుతుందో చూసుకోవాలనుకునేవాడు. ఇప్పుడు అట్లా అమ్మ నాయన ఇద్దరికి బ్యాగులు ఇచ్చి 2 జతలు బట్టలు పెట్టి పోయి మీరు హ్యాపీగా ఒక కెమెరా అన్ని ఇస్తాం, ఒక బండి ఇస్తాం, కారు ఇస్తాం, పోయి ఎంచక్క ఒకరొకరు ముద్దుకొని ఏం తీసుకోవాలి చెప్పండి? ఏదో తీసుకుంటారు కదా ఇప్పుడు. ఏం తీసుకుంటున్నారు ఇప్పుడు? వీడియో. పెళ్లికి ముందే వీడియోలలోది. ఆ నెక్స్ట్ కాబోయే పాస్ట్ అంట మొత్తం పసుపు పూసుకొని పసుపు బట్టలు వేసుకొని ఆ వీడియోలో వచ్చిన వాళ్ళందరికీ ఏమి సంకేతం ఇస్తున్నాడంటే ఇట్లంట. నేను అనుకున్నాను చెమట పట్టినేమలేని, కాదంట. సినిమా ఒక హీరో అన్నాడంట ఇట్లా, వాడు అంటున్నాడు. రెండో విషయం చెప్పాను మీకు, నా మనసు చాలా బాధ కలిగి నేను మాట్లాడిన వాళ్ళతో. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ఆ పాస్టర్ కొడుకు ఏం చేసేవాడంటే, ఒక చెక్క సెలవెత్తుకొని వీధుల మడితి వెళ్ళిపోతుంటే అన్నులంతా ఏం చేసేవాళ్ళంటే నీళ్లు తెచ్చి వాని కాళ్ళ ముందర పోసేవాళ్ళు. శిలవ మోస్తాను ఈడు. నేనేంటి నిజంగా సెలవేసింది నా కొడుకును. ఆ కొరడాలతో కొట్టే వాళ్ళే యాక్టింగ్, ఎవడు మోసేనే యాక్టింగ్. నీళ్లు పోసి పాపం వాళ్ళేదో ఈ నీళ్ళు అద్దుకుంటే మనకు పుణ్యం అని చెప్పి ఏ వీధుల గుండా నడిచాడో అదే వీధులలో పెళ్లికి ముందు రోజు డీజే పెట్టి ఊరేగించారు. పెళ్లి ఒక్కసారే కదా. వాళ్ళెక్కడో అనుకుంటే మన సంఘస్థులు కూడా కుటుంబాలు నాశనం అయిపోతుంటే ప్రభు కార్యం చేస్తే
అన్నా మీరు వచ్చి ప్రార్థన చేసిపోండి అన్న, ఆమె వచ్చి ప్రార్థన చేసిపో, మేము ఆడు కూర్చోలేను అనమాట. ఈ అన్న ఎప్పుడు పోతాడా మనం డాన్స్ వేయచ్చు. సిగ్గు లేదర్రా, ఎవర్రా దేవుడు? 10 మందికి ఏం చెప్తాం మనం సంకేతం? ఇది అండి క్రైస్తవుల వివాహం అంటే. అన్యులు చూసి నేర్చుకోండి. పుట్టు క్రైస్తవుడు కాదు, అన్యులు చూసి నేర్చుకోండి. వారి వివాహ శైలి, వారి యొక్క వివాహ విధానం ఎలాగుంటుందో అమ్మ నాన్న అందరూ డాన్స్ వేసేదండి. వివాహానికి పెట్టుకున్న పేరు పరిశుద్ధ వివాహం, చేసే కార్యాలు అపరిశుభ్రమైనవి. ఏదో ఒక రోజు రంకులు బయటకొస్తే సంసారాలు నాశనం. ఎంతకాలం 2 తలంపులు అని అక్కడ అన్నాడు. ఎన్నాళ్ళుగా మీకు 2 తలంపులు? దేవుడైతే దేవుడి బిడ్డగా ఉండు, దయ్యమైతే దయ్యం బిడ్డగా ఉండు. దేవుడు సగం, దయ్యం సగం. ఎవరికి భక్తులు మనం? దేవుడికా దయ్యానికా? అందుకే జీవితాలు బాగలేవు. జీవితాలు బాగలేవు. చూడండి, బాగున్నట్టుగా కనిపించచ్చు, బాగుండవు. ఎంతకాలం బాగుండవు? ఇవి మారేంత వరకు బాగుండవు. స్థిరత్వం వచ్చినప్పుడు, దుష్టభిప్రాయం మారినప్పుడు, తలంపులు మారినప్పుడు దేవుడు జీవితాలు బాగు చేస్తాడు. అంతేనండి. 10 మంది వచ్చి ప్రార్థనాపూర్వకంగా చేయాల్సిన కార్యాన్ని నువ్వు ప్రార్థన చేసి పో, మేము చేయాల్సింది మేము చేసుకుంటాం. పెళ్ళి ఒక్కసారి కాదు ఏమండి, పెళ్ళి ఒక్కసారి అయితే అట్లే చేసుకోమని ఏ గ్రంథాల్లో చెప్పలేదు కదా. ఒక బైబిల్ గ్రంథం కదా, ఏ గ్రంథంలో చెప్పలేదు కదా. ఇవన్నీ మనుషులు కల్పించినవైతే దానికి భిన్నంగా 10 మందిని కూర్చోబెట్టి వివాహం అంటే ఇది, దంపతులంటే ఇది, దాంపత్యం అంటే ఇది, జీవిత విధానం, వాక్యం వినిపించండి. వినిపించం. తలంపులు 2. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, ఎందుకు ఎన్నాళ్ళైనా జీవితాలు అలాగే ఉన్నాయి అనంటే, ఎన్నాళ్ళైనా తిరుగులాడుతున్నారు, ఎన్నాళ్ళైనా దుష్టభిప్రాయాలు, ఎన్నాళ్ళైనా ఎన్ని తలంపులు? 2. నేను చెప్తున్నామమ్మ మీకు, కానుక ఆశించే సేవకునైతే కాదు. మీరు ఆత్మీయతలో అలాగ నిలబడితే మమ్మల్ని వదిలిపెట్టేయండి. ప్రభు మీ కుటుంబ పక్షాన అలాగ నిలబడతాడు. మీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, అది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. తెలియక చేసి తిని కనుక ఏమైతేని కనికరింపబడి. తెలియనప్పుడు చేసాం, తెలిసిన వాక్యం విన్నా మళ్ళీ అదే చేయడం. తెలియనప్పుడు నా జీవితం బాగలేదు, నీ జీవితం బాగలేదు, తెలియచేయడానికి ఒక అద్భుతకరమైనటువంటి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి వినిపిస్తుంటే అప్పుడన్నా మారద్దా మనం? అప్పుడు కూడా అలాగే ఉంటే ముందుటికి ఇప్పటికి ఏంటి తేడా? ఎలాగ బాగుంటాయి జీవితాలు, ఎలాగ బాగుంటాయి జీవితాలు. ఆ జీవితంలో ఇప్పుడు కాదండి, 2003 సంవత్సరం ఒక ఫారం ద్వారా, అప్పుడు నేను చెప్పాను కదండి, 1300 జీతం ఇచ్చే ఒక సంస్థని, ఒక ఫారం ద్వారా మేము క్రిస్టియన్ లైన్లో ఉన్న మా ఇంటికి వచ్చారు. అంటే కూడికి నిమిత్తం వచ్చారు, మా ఇంటికి వచ్చారు. బాడిగింట్లో ఉన్నాం మేము, అక్కడికి వచ్చారు. ఆ ముందు రోజు అది ఏప్రిల్ మాసం, చక్కగా ఈస్టర్ అయిపోయిన తర్వాత అన్నమాట. ఈస్టర్ అయిపోయిన తర్వాత నా చేతులు ఎలాగున్నాయంటే 2 చేతులు ఫుల్గా గోరెంట్ లాక్కుతూ నిండిపోయింది. అంటే అది ఒక సరదా, ఫెస్టివల్ అంటే పెట్టుకోవాలని కదండి. ఆయన వచ్చి ప్రార్థన చేసేంతవరకు నేను మామూలుగానే ఉన్నాను. ప్రార్థన ఎందుకు 1300 జీతం ఇస్తాను. ప్రార్థన అయిపోయిన తర్వాత గుడ్, గాడ్ బ్లెస్ యూ, షేక్ హ్యాండ్ అన్నాడు. చెయ్యి ఇచ్చాను నేను. చెయ్యి చూశాడు. వెంటనే మన ఇంగ్లీష్ అంతంత మాత్రమే మాకు ట్రాన్స్లేట్ చేశాడు. పెద్ద ఆయన చనిపోయాడు కదా, ఐజేగా. ఆయన ఉన్నాడు, హీఈస్ గే అని అడిగాను నన్ను. పిల్లకి బిడ్డ పుట్టారా బాబు? నాకు సరిగ్గా వినిపించలే. ఏందో అన్నాడు, నవ్వాడు అనేది మాత్రం మనసులో పడింది. మరుసటి రోజు బైబిల్ కాలేజీకి, బైబిల్ పాఠశాలకు వెళ్ళాం.
ఆయనే క్లాస్ చెప్తున్నాడు. నాకు క్లాస్ మీద దృష్టి లేదు. ఏందో నవ్వాడు, అన్నాడు. నో అని ఆయన చెప్పాడు. ఓకే, వెళ్ళిపోయారు కార్లో. లీజర్ టైంలో అందరికి టీ బిస్కెట్స్ ఇస్తుంటే అందరూ టీ బిస్కెట్స్ వెళ్ళిపోతున్నారనమాట. నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇంగ్లీష్ ఆయన దగ్గరికి, తెలుగు ఆయన దగ్గరికి. సార్, నేను మీరు మా ఇంటికి వచ్చారు. అవును, వచ్చాము. వెళ్ళేటప్పుడు ఏదో అన్నాడు దొర. ఏంది అని అన్నాను. ఏంది అని అన్నాను. అవెందుకు బాబా, ఇప్పుడు పెట్టి దగ్గరపో అని అన్నాడు. నువ్వు చెబితేనే మధ్యాహ్నం పోకూడదున నేను చెప్పలా. మధ్యాహ్నం అందరూ భోజనానికి వెళ్ళారు, నేను మళ్ళీ ఆయన దగ్గరే ఉన్నా. ఏం నీకేమైంది ఇప్పుడు? ఏదో ఆయన అన్నాడు, నేనేదో చెప్పాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. లేదు చెప్పు అన్నా. అయ్యా, విదేశంలో చేతులకు గోరెంట్లాగా పెట్టుకుంటే ఆడ మగ కానోళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. వింటున్నారా? ఆడ మగ కానోళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. కాబట్టి ఇతను ఆడ మగ కాని గేనా అని అడిగాడు. నో కాదు, ఇదిగో పాప ఉంది వీళ్ళ కుటుంబం అని చెప్పాను. సో ఇట్ ఈస్ ఇండియన్ ట్రెడిషన్ అని చెప్పాను నేను. ఓకే, కానీ సేవకుడు కదా అని నవ్వి వెళ్ళాడు. ఇదిరా బాబు జరిగింది అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది ఏమన్నా తెలుసా, ఏళ్ళు పగులుతున్నాయి నీకు, చుట్టట గోరెంట్లాగా పెట్టు అన్నారు. ఏళ్ళు కాదురా, ఒళ్ళు పగిలినా కూడా ఇంకా దారిలేకపోను. మగపిల్లలు ముఖ్యంగా, ఆడబిడ్డలు కాదులేండి. వాళ్ళ ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. రక్షించబడితే మనసులో తీర్మానం ఉంటే మీరు కూడా ఛా ఇదే అని అంటారు. ఒకసారి వాస్తవము తెలిసిన తర్వాత చాలా మంది నన్ను, అన్న మీరు మీ వేలు జంప్ అయితే తగ్గొట్టుకోమంటారా? అట్ట కాదు, మీరు గోరెంట్లకు పెట్టుకుంటే భలే ఉంటాయన్న మీ వేళకు. అక్కర్లేదులే అన్న. ఇవన్నీ వాళ్ళకి చెప్పలా నేను. ఈరోజు మీకు చెప్తున్నాను, తలంపు ఒకటైతే దేవుడు దీవిస్తాడు. కానీ మనం సోకులేం మానం. దేవుని నమ్మకం ముందు ఎట్లున్నామో, నమ్మిన తర్వాత డబల్ కదండి. అసలుకి ఇప్పుడున్న దినాల్లో చూస్తే బిడ్డల కన్నా అమ్మ సోకు ఎక్కువైపోయింది. పిల్లలు సింప్లిసిటీగానే ఉన్నారు, అమ్మాయి ఎక్కువైపోయింది సోకు. నమ్ముకోక ముందు ఎలాగున్నావు, నమ్ముకున్నాక ఎలాగున్నావు? ఏది నీ సింప్లిసిటీ? ఏది నీ యొక్క నిరాడంబరత్వం? ఏది ఎక్కడుందండి? అందుకే అన్నాడు, దేవుడు ఎవరో తెలిస్తే దేవుని బిడ్డగా నువ్వు ఎలాగుంటావు. రెండు వద్దు. సరే, మీరు చెప్పే దేవుడైతే అదే చేయండి. నేను చెప్పే దేవుడు నిజమైన దేవుడైతే అది చేద్దాం. నిజమైన దేవుని కార్యమే అక్కడ జరిగింది. ఈరోజు మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితాలు కాదు, మన పిల్లల జీవితాలు కూడా బాగుండాలి అని అంటే స్థిరము లేని జీవితం వద్దు, దుష్టభిప్రాయం వద్దు, రెండు తలంపులు కూడా వద్దు. ఇంకా ఎన్నాళ్ళు ఏం చేయాలనో చూద్దామా? రండి ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయం. అంటే ఇంకా ఘాటుక్కువైపోతుందని అడ్జస్ట్ ఫ్యాన్ వేస్తున్నాను అనమాట. 14వ అధ్యాయానికి వద్దాం. ఇంట్లో ఉండే పొగ అంత బయట దొబ్బేది అదే కదా, అడ్జస్ట్ ఫ్యానే కదా. 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. 14-11వ అధ్యాయం 122వ పేజీలో. ఎన్నాళ్ళ వరకు దేవుడే అన్నాడు ఇక్కడ, యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు. ఎస్, 4వది ప్రియులారా, ఎన్నాళ్ళు దేవుని మాటలు లేదా దేవుని నిర్లక్ష్యం. ఒకరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు ప్రతిదీ చూసేవాడు. అలనాడు ఇశ్రాయేలులతో మాట్లాడడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే గారిని. ఈరోజు సమాజాన్ని బాగు చేయడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు? తన సేవకులను.
నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నది సేవకుని మాట కాదు, దేవుని మాట. అందుకే అక్కడ 14వ అధ్యాయం చూస్తే వాళ్ళు వేగులో చూసి వచ్చినారు ఆ దేశం గురించి. కాలేబు యెహోషువ చెబుతున్నప్పుడు వాళ్ళందరూ కాలేబు యెహోషువ మాట వినలా, 10 మంది మాటే విని అమ్మో అని గుండెలు కరిగిపోయి ఏడ్చి, మేము సావడానికి ఎప్పుడు ఐగుప్తు లేదా, ఇక్కడ తెచ్చి చంపేస్తున్నాడు మమ్మల్ని అన్నందుకు. దేవుడు అన్నాడు, ఏంటయ్యా వీళ్ళు సముద్రాన్ని 2 పాయలు చేసింది వీళ్ళని అర్ధాంతరంగా చంపడానికేనా? ఎన్నాళ్ళయ్యా వీళ్ళు నన్ను గుర్తించరు? దేవుని బిడ్డలారా, ఎప్పుడో చావవలసిన మనల్ని ఇప్పటిదాకా బతికించాడు అంటే ఎక్కడో కొంచెం ఆయన మాట వింటున్నందుకే. ఇంకా నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యము యొక్క ఖరీదు జీవితాలు పతనమవుతాయి. అందుకే మీరు 14వ అధ్యాయం అంతా చూస్తూ వస్తే 29వ వచనం లేదా 24వ వచనం సరిగ్గా అంటాడు ఆయన, నా మాట విన్న కాలేబు యెహోషువ మాత్రమే కానాను వెళ్తారు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ 40 సంవత్సరాలు అరణ్యములోనే తడువులాడి చచ్చిపోతారు అని 33వ వచనం వచ్చేసరికి ఖరాఖండితంగా చెప్పాడు. తిరుగులాడు చచ్చిపోతారు ఇక్కడే, అన్ని సేవలు ఇక్కడే రాలిపోతాయి. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం మీరు ప్రవేశించడమే కాదు, ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే, జీవితానికి మీదటైనా బాగుండాలి అనంటే స్థిరంగా దేవుని వాక్యము చేత కట్టబడి బలపడి స్థిరంగా ఉండండి. దుష్ట అభిప్రాయాలు వద్దు, ఆ 2 తలంపులు వద్దు. 2 తలంపులు వద్దు. ఎందుకు? ఒక తలంపు చాలు. ఇలాగున్నామా అంతే. ఇంకా ఈ గోడ మీద పిల్లివాటం ఉండకూడదు. అట్టయితే ఇట్ట, ఇట్టయితే ఇట్ట. అలాంటి జీవితం ప్రభు మెచ్చడు. అందుకే ఎప్పుడు చెప్తున్నాడు, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు, క్షమించాడు, కానీ వేషధారణను క్షమించడు ఆయన. అందుకే ఎన్నాళ్ళు అలాగుంటారు? ఉండద్దు. ఇంకా ఇంకొక 2 మాటలు ఉన్నాయి, ఒక మాట చెప్తాను. నిర్గమాకాండం 16వ అధ్యాయము 28వ వచనం చూద్దామా? 16:28. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. చాలు ప్రియులారా, ఎన్నాళ్ళు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తారు? అక్కడ ఏం జరిగిందంటే 16వ అధ్యాయంలో, అయ్యా మీరు వెళ్ళండి, ఊరు వెలపటికి వెళ్ళిపోండి, ప్రతిరోజు కూడా మన్నా అనే ఆహారం మీకు కురిపిస్తాను, మీరు తినేయండి, హ్యాపీగా తిని శనివారం వచ్చేసరికి ఆ రోజు మీరేం కూర్చుకోకూడదు, ఎందుకంటే ఇశ్రాయేలుకు శనివారం విశ్రాంతి దినం, కూర్చుకోవద్దు. శుక్రవారమే శని ఆదివారానికి సరిపడా 2 దినాలకు సరిపడా మన్నాను ముందే కూర్చుకోండి. ముందు మీరు కూర్చుకున్నారనుకో అది చెడిపోతుంది, అది పాచిపడుతుంది. కానీ నేను చెప్పినప్పుడు మీరు కూర్చుకున్నారనుకో అది పాచిపట్టదు, బాగుంటుంది అని అన్నారు. మన వాళ్ళు చెప్పింది విన్నారు కదా. రోజు వచ్చేది ఎందుకు రాదులేరా, పొద్దు శనివారం పొద్దున్నే పోయారు ఏరుకుందామని, ఎందుకంటే పొద్దున్నే కురిసేది మన్నా. అక్కడేం లేదు. మోషే మాకు పోలేదే, మేము ఏరుకుందామని పోతే, ప్రభువా ఏంటి వీళ్ళలాగా అంటున్నారు? ఎన్నాళ్ళయ్యా వీళ్ళు, ఎన్నాళ్ళు నా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తారు? ఆ రోజు పని కాదు, ప్రార్థన చేయడానికే కదా ఆ రోజు కావలసిన ఆహారం ముందే ఇచ్చేది. వీరు ఆ రోజు ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభు సన్నిధిని కోల్పోతారేంటి? ఎన్నాళ్ళ వీళ్ళు బ్రతుకులు మారవా అనే మాటే అక్కడన్న మాట. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు తినలే అండి మీరు తిండి? వడలు ఎప్పుడు చేసుకోలే మీరు? చికెన్ ఎప్పుడు తెచ్చుకోలే? సిగ్గుందా అండి మనకు రంతన్నా? దేవుని అసలు క్రిస్మస్ అంటే ఏంటండి? క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధన చేయుట. ఆరాధన చేయకుండా కూడా ముఖ్యం. సమాజం అంతా ఎక్కడ కనపడిందండి సాయంత్రం? దేవుని మందిరాల్లోనా? ఎందుకు నిర్లక్ష్యం?
గుర్తు రాదా మీకు? అవునండి పలానా జబ్బు అని మనకు వార్త వచ్చింది, భయపడిపోయాం. ఒకవేళ జబ్బు కన్ఫర్మ్ అయితే ఉన్నాడు సందీప్, ఎంతైంది నాన్న మీ బాబాయ్కి క్యాన్సర్కి డబ్బులు దగ్గర ఎంత ఉండొచ్చు ఇప్పుడు దాకా అప్రాక్సిమేట్ చెప్పు? 20 lakhs, 20 లక్షలు తూకీగా చెప్పాడు. 20 లక్షల డబ్బులు చేతి మీద చిన్న పుండు వస్తే ఏదో అని మన వాడు ట్రీట్మెంట్ చేస్తా వచ్చినాడు పాపం. అది తగ్గకపోయేసరికి జ్వరం కంటిన్యూగా వచ్చేసరికి వెళ్ళి చెక్ చేస్తే క్యాన్సర్ అని తెలిస్తే అన్నం తీసుకొని పోయేసి ఏలూరు రిమ్స్ లో ఏలూరులో సిఎంసి వేలూరులో దగ్గర ఇప్పటికి సంవత్సరం నుంచి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు పిల్లలు, భార్య బిడ్డలు ఎంత నలిగిపోయారు. నువ్వు ఏడ్చి ఆరాధన చేసినప్పుడు ప్రభు అది అద్భుత కల్పన, అది అబద్ధమని సృష్టిస్తే ఆరాధించవలసిన ఎక్కడున్నావు? పైపెచ్చు చెప్పిన సేవకుడు చెడ్డోడా నీకు? ఒకవేళ నిజమైతే ఏమైందండి కుటుంబం? చిన్న ఉదాహరణ చెప్పండి. మనవన్నీ కూడా వేల మీద లెక్క పెట్టే బ్రతుకులు మనవి. ఒకవేళ దేవుని సన్నిధి లేకోకుండా ఉన్న పరంగా ఏదైనా ఒక 10 లక్షలు ఖరీదైన జబ్బులైతే బాగా చేసుకుంటామండి మనం. ఏమైపోతాం మనం? దేవుని పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేసి 10 మంది ప్రభువానికి స్తోత్రం అని చెప్పాల్సిన రోజు కట్టడా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ కట్టడి వల్ల ఒకవేళ సేవకుడు ఏమైనా బాధపడతాడు అనుకుంటున్నారేమో, కానీ సేవకుని పిలిచిన దేవుడు ఎప్పుడు బాధపడడు కానీ దేవుడు బాధపడతాడండి. అది మన కుటుంబాలకు క్షేమము కాదు. నేను ఈ మాటలు ఇప్పుడు చెప్పలే, ప్రతి సంవత్సరం చెప్తున్నాను. ఫస్ట్ ప్రాధాన్యత ప్రభు దినానికి ఇవ్వండి, ఆరాధనకి ఇవ్వండి. మీరు ఎందుకు ఆశీర్వదించబడరో, మీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి నందుతారు. మీరు ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీ ఘననామానికి స్తోత్రములు నాయన. ఏమిచ్చి మీరు నాన్ని మేము తీర్చుకోగలము నాయన? హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము తప్ప ఎక్కడ నీ మందిరమునందు నివసించి మీకు స్తుతులు చెల్లించుట తప్ప. అవును తండ్రి, ఇన్నాళ్ళు మేము చేసిన తప్పిదాలు మన్నించండి. ఇక మీదట ఆ తప్పిదాలు చేయకుండా జాగ్రత్త వహించడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకివ్వండి. ఎన్నాళ్ళు అలాగే బ్రతకకోకుండా 2 తలంపుల మధ్య బతకక, మా దేవుడు మా కొరకు ప్రాణం పెట్టినవాడు, మా కుటుంబాలను ఎప్పుడు చేయి విడిచడు ఆయన అని ఆ దేవాది దేవుడు అయిన మిమ్మల్ని ఆరాధించే మనస్సును బ్రతుకును మాకివ్వమని ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.